సంస్థే ఈ కేసు విచారణలో తేల్చిందేంటి? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి అలాగే రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ హత్య కేసును వారు చాలా దగ్గర నుంచి పరిశీలించినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు. పులివెందుల రాజకీయాలు, అక్కడి పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కేసులో కనిపించని కోణాలు, మనం మిస్ అయినటువంటి కీలక అంశాలు, రాజకీయ ఆరోపణలపై రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడి తెలుసుకుంటాం. నమస్కారం సార్. సార్, మొదటి క్వశ్చన్, వివేక మరణ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే మీ మదిలో ఎలాంటి అంశాలు మెదిలాయి? ఇది హత్య అని మీరు అప్పుడే అనుకున్నారా? నమస్తే అండి. నేను ఈ హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 15వ తేదీ నేను ఏలూరులో ఉన్నానండి. నన్ను 2014 నుంచి 19 వరకు అప్పటి ప్రభుత్వము ఏలూరు అంటే వెస్ట్ గోదావరి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్గా ఉండింది. నేను అక్కడ ఉన్నాను. అప్పుడు నేను ఎలక్షన్స్లోన పారామిలిటరీ దళాలకు లైజన్ ఆఫీసర్గా ఉన్నా వెస్ట్ గోదావరి డిస్టిక్ వరకు. ఓకే. నేను అప్పుడే లేటుగా వచ్చాను. వేరే ట్రూప్స్ అంటే ఆర్మ్ ఫోర్సెస్ను ముందు రోజు రాత్రి లేటుగా రిసీవ్ చేసుకున్నా రైల్వే స్టేషన్లో. లేటు పండుకొని 7:15, 7:30 ఆ ప్రాంతంలో లేచి బ్రష్ చేసుకొని టీ తాగుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఆ స్క్రోలింగ్ పోతూ ఉంది. సాక్షిలోనే పోతుంది. ఇది వైఎస్ వివేకానంద రెడ్డి మరణించినారు. ఓకే. న్యాచురల్గా నేను ఇమీడియట్గా వెంటనే రగంగిరెడ్డికి ఫోన్ చేస్తే ఎత్తాడు. ఫోన్ ఎత్తి అవును సార్ ఇక్కడ చనిపోయాడు, ఇట్లా బాత్రూంలో పడేయనా అని అన్నాడు. అప్పుడు ఇంకా శవాన్ని బయటకు తీసుకురాలి అంటే 7:40 లోపలే. ఏమనిపించలేదు. తర్వాత నేను మా ఏఎస్ఐ రామకృష్ణ నాయుడు అని ఉన్నాడు పులివెందుల్లో. అతను చాలా ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు. వీళ్ళ కుటుంబాలు బాగా పరిచయం, సార్ కూడా చాలా బాగా పరిచయం. అతన్ని అడిగితే అవును సార్ నేను పోయాను, వాకింగ్లో ఉన్నప్పుడు తెలిస్తే పోయాను, పోతే బాత్రూంలోనే శవం ఉంది, అది చీకటిగా ఉంది, సరిగ్గా కనిపించలేదు నాకు, బెడ్రూమ్లో అంతా రక్తం ఉంది, నాది సెల్ ఛార్జ్ అయిపోతుంటే వచ్చా సార్, ఇప్పుడు మళ్ళీ పోతున్నాను అన్నట్లా మాట్లాడాడు. మళ్ళీ కొద్దిసేపటికి మర్డర్ అని రామకృష్ణ నాయుడు చెప్పాడు. శవాన్ని బయటకు తీసుకొచ్చారు సార్, చాలా ఇంజురీస్ ఉన్నాయి, శవాన్ని హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు అని చెప్పాడు. చెప్తేనే నాకు రెండు మనసులో తొలిచాయి. దీనికన్నా ముందు మీరు చెప్పేది ఏమంటే నేను 2004 జనవరి 17 నుంచి 2008 ఏప్రిల్ 4 వరకు నేను పులివెందుల సిఐగా పనిచేశాను. తర్వాత పనిచేసినా కానీ తర్వాత ఈ కుటుంబంతో నాకు కంటిన్యూస్గా టచ్లో ఉన్నాను నేను. అంటే రాజకీయంగా కాకుండా ప్రైవేట్ ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆత్మ అంటే మన ఓపెన్గా మాట్లాడేవాడు, అంత అరమరికలు లేకుండా మాట్లాడుకునేవాడు. సార్కు ఈ ఉమెన్ కొంచెం వీక్నెస్ ఉంది. నాకు అప్పటికే తెలుసు ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడని, కొడుకున్నాడని. షమీం విషయం తెలుసా మీకు? పేరు తెలియదు కానీ పెళ్లి చేసుకున్నాడని తెలుసు. ఈ వార్త తెలిస్తేనే నాకు ఒకటి ఉమెన్ రిలేటెడ్ ఏదైనా ఉంటుంది, అయితే ఈ సంబంధాలతో ఈ హత్య జరిగి ఉండవచ్చు అని ఒకటి ఫస్ట్ మైండ్లో. కాబట్టి అది కాకుండా ఏముంటుంది అన్నప్పుడు మార్చి 15 ఇది. మార్చి 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 25 ఎంపీ క్యాండిడేట్స్కి అనౌన్స్ చేస్తున్నాడు పార్టీ తరఫున. అది షెడ్యూల్. అరే మార్చి 15 ఇది అయిందంటే అప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నారు, ఎంపీ క్యాండిడేట్గా ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, టగ్ ఆఫ్ ఫైట్ ఉంది. ఏమన్నా డిమోరలైజ్ చేసేకి జగన్మోహన్ రెడ్డిని, పార్టీని కన్ఫ్యూజ్ చేసేకి ఏమన్నా చంపారా రాత్రి అని అది నాకు సెకండ్ స్ట్రైక్ అయింది. అది క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి జరిగితే డిమోరల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి కాస్త బలహీన పడతారు అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఒక ఫార్మల్గా అనౌన్స్, కొన్ని పెండింగ్ ఉన్నాయి, అన్ని అనౌన్స్ అయినాయి అప్పటికి. యాక్చువల్గా ఫార్మల్గా మనం చేద్దామనేది ఉండింది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఆ డేట్ని 17కు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 చేయలేదు, 16 చేయలే, 17 మార్చుకున్నారు. అదే నా మనసులో ఆ రోజు అనిపించింది. అయితే హత్య జరిగిన వాతావరణం, అక్కడ డెడ్ బాడీ పడి ఉన్నటువంటి తీరు, అలాగే దుండగులు లోపలికి ప్రవేశించినటువంటి విధానం, ఒక పోలీస్ అధికారిగా మీకున్న చాలా ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు? ఇది నేను అక్కడ లేను కాబట్టి నేను ఓన్లీ ఫోన్ ద్వారా అట్లా తెలుసుకుంటున్నా. తర్వాత ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇదంతా జరిగిన తర్వాత, లేకపోతే ఫస్ట్ సిట్ 1 సిట్ 2 చేసేటప్పుడు కూడా మా స్నేహితులే కొంతమంది ఐఓలు ఉన్నారు.
అప్పుడు అంతా పరిశీలించాము. ఒకటి దాచిపెట్టారు సిట్ 1. ఈ ప్రాబ్లం ఏమంటే మన స్టేట్కి పట్టిన దరిద్రం అది. ఆ రోజు 15వ తేదీ సాయంత్రము 16వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీటు చేశారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, ఇంట్లో వాళ్ళే చంపుకుంటే మేమేం చేస్తాము అని వాళ్ళ పార్టీ మీదకి రాకుండా ఇంట్లో వాళ్ళకి డైవర్ట్ చేశాడు ఆయన. ఓకే, చేస్తూ సిట్ వేశారు సిఐడి చీఫ్ నేతృత్వంలో. మీకు ఈరోజు సిట్ ఎట్లా చేస్తున్నాయో చాలా అనుభవం, అప్పుడు ఇంకా కొత్త. ఏ సిట్ వేసినా కానీ పూర్తిగా ఆయన చెప్పిన మాటని 100% నిజం చేసేకి అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ మొత్తం అల్లి చెప్పేసిన తర్వాత దానికి సిట్ అంటారు. సిట్ ఇప్పుడు ఆ సిట్ ఏం చేస్తుంది? ఈ స్టోరీ ఆయనకి డివేట్ గారు ఆయనకి ఏం చెప్తే దానికి తగ్గట్టుగా తీసుకొని పోయారు. నాకు తెలిసిన అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఆ రోజు సిట్ అంటే ఎస్పీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయించాలని చాలా ట్రై చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేరు అనేది నాకు తెలిసిన విషయం. సందర్భంలో మనకు డెఫినెట్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే దీనికి అనుగుణంగా అంతో ఇంతో ప్యాచప్ చేసేకే ఎర్రగంగిరెడ్డిని, ఎంవి కృష్ణారెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసి పంపించారు. 201, అది కూడా తినాటు కాదు. 201 అంటే ఎవరైనా చంపిన వాళ్ళని, ముద్దాయిలకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని వాళ్ళకు సహాయం చేయాలని తుడిచిపెట్టేదాన్ని 201 అంటారు. ఓకే, సాక్ష్యాలను సహాయపడ్డ కేసు సెక్షన్ 201 అది. కానీ వీళ్ళకి అసలు ముద్దాయిలు ఎవరో కూడా తెలియదు కదా. అవును, సిట్కే తెలియదు, వాళ్ళకు తెలియదు. వాళ్ళని 13 రోజులు భయంకరంగా కొట్టి ఇంట్రాగేట్ చేసినాక పంపించారు. వాళ్ళకి ముద్దాయిలు ఎవరో తెలియదు, తెలియకుండానే ఎలా చేస్తారు? ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ చూపించిన దగ్గర చిలుకు అప్పటికే ఊడిపోయింది, మీరు గమనించారా? దాంట్లోనే మనోహర్ రెడ్డి వాళ్ళంతా మాట్లాడుతున్నాడు, వాళ్ళ వంట మనుషులతో అందరితో. డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు వాళ్ళని ఎగ్జామ్ చేసుకుంటే. అప్పుడు శవం వచ్చేసి పిఎం రూమ్లో ఉంది. ఇది వాళ్ళ బెడ్రూమ్లో వ్యవహారం. నీకు తుడిచిన ప్లేస్ వచ్చి ఇదండి. ఇదింతనే అక్కడ బ్లడ్ ఉంటే క్లీన్ చేశాడు ఆయన. ఇక్కడ వచ్చేసి బ్యూరో ఉంది కదా, ఇది బ్యూరో పక్కన వెనక సైడు ఇది ఉంది. ఇది చీకట్లోనే ఉంటుంది. ఇది బాత్రూమ్. ఇది ఎక్కడైతే తుడిచినారని చెప్పారో, తుడిచిన తర్వాత అక్కడ డెడ్ బాడీని పెట్టారు బాత్రూమ్ నుంచి తీసుకొచ్చి. తర్వాత డెడ్ బాడీని తీసుకొని హాస్పిటల్ పోయినాక కూడా అక్కడ ఆ డెడ్ బాడీ నుండి వచ్చిన రక్తం అలాగనే ఉంది. ఇంకా మీరు క్లీన్ చేసినారంటే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంటుంది? అసలు ఆ రక్తాన్ని కూడా క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేసిన వారు సీన్ ఆఫ్ అఫెన్స్ తుడిచారని భాస్కర్ రెడ్డిని అందరినీ దాంట్లో ముద్దాయిలు చేశారు. మరి ఆ రక్తాన్ని కూడా తుడిచిండాలి కదా. ఎందుకంటే డెడ్ బాడీని బాత్రూంలో ఉంటే తీసుకొని అక్కడ పండబెట్టేకి ఇక్కడ స్థలం లేదు, బెడ్రూమ్లో మొత్తం రక్తం ఉంది కాబట్టి అది తుడిచారా, మళ్ళీ అక్కడ పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏర్పడిన రక్తం కూడా అలాగనే ఉంది. దాన్ని ఎందుకు క్లీన్ చేయలేదు? చేయాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే. తర్వాత ఇది చూడండి, అదేమంటే ఆ రక్తం క్లీన్ చేసినారు కదా, అది ఇంత. ఆ బకెట, రక్తపు బట్ట, రక్తపు నీళ్లు కూడా ఉన్నాయి, అలాగనే ఉన్నాయి. అది కూడా పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. అంటే ఇది సాక్ష్యాలని రూపుమార్చినట్లున్న వాళ్ళు. ఆ తలుపులు పొలగొట్టుకొని వచ్చారు రాత్రి నేరస్తులు. అవును, ఓకే. అది సిట్ 1 వాళ్ళు పంచనామా రాయడంలో తలుపులన్నీ కరెక్ట్గా ఉన్నాయని రాశారు. ఇదేం చూడండి, ఇది నార్త్ వైపు తలుపుకి బయట నుండి తోస్తే చిలుకులతో సహా ఊడిపోయినాయి. అది క్లోజప్ చూస్తే పైన హెడ్ కూడా ఇరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ పైన బోల్ట్ కూడా ఊడిపోయింది. నీకు ఆ రోజు ఉన్న ఏఎస్ఐ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, సార్ బలవంతంగా వచ్చారు సార్ కల్ప్రిట్స్ ఇంట్లోకని. దీన్ని మొత్తం దాచిపెట్టేశారు సిట్ 1 వాళ్ళు. ఇది పంచనామా రాసుకునేటప్పుడు కూడా అన్ని చిలుకలు ఇంటాక్ట్ ఉన్నాయి, ఏం బాగున్నాయని రాశారు సిట్ 1. తర్వాత సిబిఐలు తీసుకోలేదు దీన్ని, సిట్ 1 తీసుకోలేదు. ఈ ఫోటోలను ఎక్కడ కూడా ఎగ్జిబిట్ చేయలే. ఎంవి కృష్ణారెడ్డి ఆయన కేసులో కంప్లైంట్ చేసేంత వరకు దీని గురించి ఎవరు చూసిన వాళ్ళు లేరు. అయితే ఆ కేసులు అన్నీ సీజ్ చేశారు. ఇవన్నీ ఉన్నాయనే వాళ్ళు సర్వశక్తులు కొట్టి దాన్ని క్వాష్ చేయించారు. తలుపులు పగలగట్టు లోపలికి వచ్చారు. పంచనామాలో ఆ రోజు 15వ తేదీ 5 గంటలకు తయారు చేసినట్లు రాశారు, కానీ అది 28వ తేదీ తయారు చేశారు. మనకు తెలుసు అది. ఓకే, జస్ట్ కృష్ణారెడ్డిని 28వ తేదీ రిమాండ్కి పంపిస్తేప్పుడు సంతకం తీసుకున్నారు. ఆ రోజు చేయలే, ఎందుకంటే జస్ట్ ఇంపాసిబుల్ 5 గంటలప్పుడు వాళ్ళు చేయడం. 5 గంటల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు.
కిక్కిరిసి ఉంది ఇండ్లు. ఇల్లు కొన్ని వందల మంది ఆ ఇంట్లో ఉన్నారు. ఈయన ఇన్స్పెక్టర్ అంతకు డిఎస్పీ గారు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించే అవకాశం లేదు. ఓకే. కానీ వీళ్ళు ఇంత దూరం వస్తుంది అనుకోలేదు అప్పుడు ఐఓలు. ఏదో రొటీన్గా అయిపోతుంది అన్నట్ల ఏదో టైమింగ్ సజెస్ట్ చేసి రాసుకున్నారు. డిస్ట్రిక్ట్ క్లూస్ టీం వాళ్ళు మొత్తం 97 ఫోటోలు తీశారు ఆ రోజు, 15వ తేదీ. ఆ ఫోటోల్లో క్లియర్గా ఉంది, తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చినారు, ఊడిపోయిన ల్యాచ్ చేస్తూ, ఒక మేకు హెడ్ ఊడిపోయి ఇట్లా ఫ్రెష్గా ఏలబడి ఉంది, అవన్నీ ఉన్నాయి ఫోటోలో ఉన్నాయి. ఎందుకు అట్లా రాశారు పంచనామాలు? రాశారు. సిట్ 1 అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు తలుపు పగిలి వచ్చిందంటే వీడు బయట వచ్చినట్లే కదా. అవును. పైగా సార్ అప్పటికి ఏం చెప్పాడు, ఇంట్లో వాళ్ళే చేశారు, వాళ్ళు చేసుకున్నప్పుడు దాన్ని నిజం చేయాలంటే కొంత మసిబూసి మారేడుకాయ చేయాలి ఈ పంచనామాలు. అది జరిగింది. ఈ పైగా ఈ సిట్ మన క్లూస్ టీం వాళ్ళు తీశారు, 97 ఫోటోలు తీశారు, కొన్ని వీడియోలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ 5 కలెక్ట్ చేశారు. అది ఫింగర్ ప్రింట్స్ సీన్లో దొరికినవి 4 ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. ఏ ఒక్కరితో కూడా టాలీ కాలేదు లోపల పోయిన ముద్దాయిలతో. ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ లోపల దొరికినవి. తర్వాత బీరువా హ్యాండిల్ ఇరిపోయింది చూడి, మరి దొంగతనానికి చేశారా, మరి డాక్యుమెంట్స్ వెతికినప్పుడు దొరకపోతే హ్యాండిల్ ఇరగొట్టినారు, బీరువాలో ఏమైనా పెట్టినాడేమో. ఓకే, అసలు ఇంతవరకు సిబిఐ వాళ్ళు ఆ క్లూస్ టీం వాళ్ళని విచారణ చేయలేదు, ఆ ఫోటోలని కేసులోకి తీసుకురాలే. ఓకే. సిట్ 1 వాళ్ళు కూడా ఆ ఫోటోలని దీంట్లోకి తీసుకురాలేదు ఇన్వెస్టిగేషన్లోకి. ఆ సిట్ ఆ ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ తీసిన వాళ్ళని ఇంతవరకు విట్నెస్లుగా ఎగ్జామే చేయలేదు. ఓకే. ఇది స్ట్రేంజ్ థింగ్. ఆ విధంగా దాన్ని మసిపూసి మారేడుకాయ వేయాలని చూశారు. రెండోది ఏమంటే సిబిఐ వాళ్ళు ఫస్ట్ ఏదైనా నేరస్థలాన్ని చూడాలంటే ఫస్ట్ ఎవరికైనా ఐడియా వచ్చేది, మా హెడ్ కానిస్టేబుల్ పంపిస్తే కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీం అనేది కొన్ని ఫోటోలు అవి తీసింటది కదా, ఐడియా వస్తుంది కదా. అవును. అసలు వాళ్ళని అస్సలు ఎగ్జామ్ చేయలేదండి. ఇప్పుడు సినిమాల్లో కొన్ని సీన్స్ చూస్తుంటాం సార్, కేసు ఎవరికైనా అప్పగిస్తుంటే ఆ ఫైల్తో సహా ఫోటోలు అన్నీ ఉంటాయి, అప్పుడు సీన్లో ఏం జరిగిందన్నది. అది చూడలేదా? అస్సలు ఇంతవరకు తెలియదు. మరి సిట్ ఏం విచారణ చేసినట్టు సిట్ 1 అప్పుడు? సిట్ 1 అదే చెప్తున్నా కదా. సిట్ 1 ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఆ కాలం ఆ ఇంట్లో వాళ్ళే చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళనే ఫిక్స్ చేసేకి చాలా వాళ్ళని కొట్టి చంపారు. ఎవరిని, వీళ్ళని, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని, కృష్ణారెడ్డిని అయితేనేమి, ఎర్రగంగిరెడ్డిని అయితేనేమి, ఎద్దుల ప్రకాష్ని అయితేనే విపరీతంగా కొట్టి హింసించారు వాళ్ళని. చెప్పండి వాళ్ళ పేర్లు. ఏం జరిగింది. కాబట్టి ఆ సిట్ 1 అలా అయిపోయింది. సిట్ 2 వచ్చే లోపల సిట్ 2కు ముందు ఫైల్ ఉంటుంది కదా, దాని అమ్మడి ఫాలో అయినారు. ఆ సిట్ 2 ఆయన వాసుదేవన్ డిఎస్పీ గారు వారు కూడా చూడలేదు. అక్కడ ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఎప్పుడైతే రామ్ సింగ్ వాళ్ళు ఒక దస్తగిరితో స్టోరీ క్రియేట్ చేయించారు, లోపల నుండి ఎర్రగంగిరెడ్డి తలుపు తీశాడు, మేము లోపలికి ఎంటర్ అయినామని చెప్పారు. ఈ సిట్ 1లో పనిచేసే హానెస్ట్ అధికారి ఒక అతను. ఎందుకంటే ఈ క్లూస్ టీం నుంచి చాలా మార్లు ఇవి తీసుకున్నారు ఫోటోలు. సిట్ 2 వాళ్ళు, సిట్ 1 వాళ్ళు, ఐఓ వేరే ఉండొచ్చు, కానీ ఆయనకు అసిస్ట్ చేసి అధికారులు టీంలో ఉన్న వాళ్ళు. ఆయన పెన్ డ్రైవ్ ఆయనకు పంపాడు కృష్ణారెడ్డి గారికి. అయ్యా బాబు, నువ్వు కంప్లైంట్ దాంట్లో రాంగ్ రూట్లో పోతా ఉంది ఇన్వెస్టిగేషన్, ఎర్రగంగిరెడ్డి ఉంటే ఈ తలుపులు ఎందుకు పగిలిపోతాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి చూడండి అని పంపించారు. ఆ టైంలో ఆయన నన్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డి సార్ ఎంత క్లోజో ఆయన నాకు అంతే క్లోజ్. కానీ ముందు అరెస్ట్ అయినప్పుడు నాకు ఏందబ్బా ఏమన్నా ఇలా హ్యాండ్ ఉందేమని నేను సంవత్సరాల పాటు వాళ్ళతో మాట్లాడలేదు. ఆయన ఈ విషయాన్ని నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను చూసి, అవును కరెక్టే కదా ఇది, మరి ఎందుకు తీసుకోవడం లేదని అప్పుడున్న ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈ ఫోటోలు నా దగ్గర ఉన్నాయండి, ఇవి ఆ రోజు క్లూస్ టీము పోయిందా, ఇక్కడికి వచ్చిందా, వాళ్ళు ఏమైనా తీసారా, తీసింటే ఇవే ఆ ఫోటోలు అంటే ఆయన ఫలానా రోజులు ఫలానా టైంలో క్లూస్ టీం ఫోటోలు తీసింది, 97 ఫోటోలు తీసింది, 3 వీడియోలు తీసింది, ఇన్ని ఫింగర్ ప్రింట్స్ తీసింది, తర్వాత ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది, మీరు పంపిన ఫోటోలో ఆ ఫోటోల్లో భాగమే ఆ ఫైల్ నెంబర్ కూడా ఆయన మెన్షన్ చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని ఎంవి కృష్ణారెడ్డి ఆయన ఓ ప్రైవేట్ కేసు వేసాడు. 2 ఏళ్ల తర్వాత వచ్చింది, 2021లో వేస్తే 2 సంవత్సరాల తర్వాత 23లో ఇచ్చారు కోర్టు ఇన్వెస్టిగేషన్. ఆ టైంలో ఇవన్నీ ఆయన ఐఓకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఐఓ కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీంకి వెళ్ళి
ఆ కంప్యూటర్స్లో ఉన్న ఆ ఫోటోలన్నీ తీసుకోవడం జరిగింది, కంపేర్ చేయడం జరిగింది. ఈయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటేం చేస్తే జరిగింది. వాళ్ళను కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది, ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళందరినీ. అది కోర్టుకు పంపడం, కోర్టు నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఎఫ్ఎస్ఎల్లో కూడా ఇవి జునైన్ ఫోటోలైన కూడా రిపోర్ట్లు వచ్చాయి. ఆఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు అది సుప్రీంకోర్టులో క్యాష్ చేయించగలిగినారు. ఇప్పుడు కృష్ణారెడ్డి పోవచ్చు కానీ సుప్రీంకోర్టుకి ఆయనకు ఆర్థికంగా ఆయన అంత లేడు. ఎందుకంటే అవతల కోర్టులు తీసుకొని వాదించే అడ్వకేట్లు లూద్రా లాంటి వాళ్ళు ఇతంత కాలేదు. పాపం ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాడు, కొడుకు అమెరికాలో పనిచేస్తున్నాడు, ఆయన కొంతవరకు హెల్ప్ చేశాడు కొడుకు. ఇంకా తర్వాత ఆయన ఎందుకు లేస్తారో ఎవరు కర్మన వాళ్ళు పోతారని ఆయన వదిలేస్తారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సార్ రాజేశ్వర రెడ్డి గారు, హత్య జరిగిన తరువాత ఉదయాన్నే తెల్లవారుజామున ఎప్పుడు ముందుగా ఎవరు చూశారు, ఎలా ఈ వార్త బయటకు వచ్చింది? అక్కడ పందింటి రాజశేఖర్ అని నల్లబెడ్డిపల్లి అబ్బాయిది, ఆయన కేర్ టేకర్గా ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఎవరు గన్మెన్ లేరు, మీకు అర్థమైంది. అవును. అప్పుడుకి అక్కడ మామూలు గ్రామ స్థాయి మండల స్థాయి లీడర్లకంతా గన్మెన్స్ ఉన్నారు. ఈయన ఎన్నో మాటలు ఎంపీ, ఎక్స్ మినిస్టరు, గన్మెన్ లేడు. ఆ విషయాన్ని ఎవరు క్వశ్చన్ చేయడంలే. ఈ ప్రచార హోరు పత్రికా కథ మన మీడియా ట్రయల్లోన దాన్ని మరుగున పెట్టేసి, లేకపోతే ఎందుకు ఎవరు తీసేస్తారు? ఆయనకు గన్మ్యాన్ ఉండింటే ఇదంతా జరగదు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు గన్మ్యాన్ ని కంటిన్యూ చేసి ఇది జరిగే అవకాశం లేదు. ఓకే, పని కట్టుకొని తీసేశారు. ప్రతిరోజు పందింటి రాజశేఖర్ అయిన అటెండర్ ఉంటాడు, వచ్చి ఆయనకు టీ పెట్టిస్తారు. ఫస్ట్ టీ అంటే విపరీతమైన పిచ్చి, టీ సిగరెట్. టీ పెట్టి టీ తాగిన తర్వాత గడ్డం చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఈ ఎంవి కృష్ణారెడ్డి పిఏ డైలీ 5:30-6 ప్రాంతంలో వచ్చేస్తాడు, 5:30 మధ్యలో. ఆ రోజు కూడా ఈయన ఎంవి కృష్ణారెడ్డి నేరుగా అలవాటు ప్రకారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి మోటార్ సైకిల్లో ఒక వాకింగ్ చేసి ఫ్రెండ్తో కొద్దిసేపు వాకింగ్ చేసి తర్వాత అదే సెంటర్కి వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్ డైలీ కొంటాడు ఆయన. ఎందుకంటే అగెనిస్ట్ న్యూస్ రాస్తారు కాబట్టి చదివి సార్కి చెప్పనీక, లేకపోతే సార్కి ఇచ్చే కొంటాడు. అది ఆ ఆంధ్రజ్యోతి కొనుక్కొని మళ్ళీ మోటార్ సైకిల్లో అటుకొచ్చాడు. అప్పుడు 5:45 అట్లా ఏంటది, చూస్తే లైట్ వెలగడం లేదు. ఎప్పుడు రోజు లైట్ వెలిగింటుంది, ఈయన తోసుకొని పోయి లోపలికి పోయేది, ఏం వెలగడం లేదు. ఉంది పైగా పందింటి రాజశేఖర్ కాణిపాకం పంపించారు. సౌభాగ్యమ్మ గారు పర్మిషన్ ఇస్తే ఈయనకు డబ్బులు ఏమని చెప్తే ఈయన ఇచ్చి పంపించాడు ముందు రోజు. అది లేడు. సరే అని వెయిట్ చేశాడు. ఇంకా కొంతసేపు ఉన్న తర్వాత 5:58కి ఆ ప్రాంతంలో సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మ సార్ ఇంకా లేవలేదు, లేపమంటారా అని అడిగాడు. పర్మిషన్ అంటే రాత్రి అంతా కృష్ణారెడ్డి అప్పటికి రంగన్న వరండాలో గాఢ నిద్రలో ఉన్నాడు. వాచ్మెన్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన ఎగ్జామ్ చేసినప్పుడు వచ్చిన చెప్తాను. ఫస్ట్ కాల్ సౌభాగ్యమ్మకు వెళ్ళింది. వివేక భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి ఫస్ట్ కాల్. ఆమె ఏమనింది, కృష్ణారెడ్డి సార్ ఏమన్నా లేటుగా వచ్చాడు రాత్రి, ఇంకా కొంచెం పండుకోనిలే అని చెప్పి. జనరల్గా ఆమెకు కూడా తెలుసు 4-4:30కు లేస్తారు కదా, మరి ఎందుకు ఆ మాట చెప్పిందో మనకు తెలియదు, కొంతసేపు పండుకోనిలే అని చెప్పింది. సరేనా, ఆయన లైట్ ఉంటుంది ఇంటి ఎదురుగా, స్ట్రీట్ లైట్, దాని కింద ఆంధ్రజ్యోతి పేపర్ చదువుకుంటున్నాడు. అప్పుడు ఎద్దుల లక్ష్మీదేవి అని వంట ఆమె భర్త ఆమె 2-3 నెలల కిందటే పారాలసిస్ వచ్చింది. ఆమె ఇంకా కొంచెం అర్లీగానే వచ్చేది, ఆమె 6-5 ఆ ప్రాంతంలో వచ్చినట్లుంది, అర్లీగానే వచ్చేది. కానీ ఆ రోజు లేట్ అయింది అనుకొని కొడుకుతో ఎద్దుల ప్రకాష్ అని పాపం అమాయకుడు, వాడు వాళ్ళ అమ్మని స్కూటీలో తీసుకొని వచ్చాడు. వచ్చి చూస్తే ఇతను పేపర్ చదువుతున్నాడు, ఆమె వచ్చింది. ఆమె చూసి ఏమి ఇంకా సార్ లేవలేదా సార్ అని ఇతన్ని అడిగింది. అవునమ్మా, ఇంతవరకు లేవలేదు, ఇంకా లేపుకోకుండా ఉంటే సార్ మనల్ని అరిచేస్తారు, తిడతాడేమో, వాళ్ళకి ఎంత ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందులో ఎలక్షన్ కదా పొద్దున్నే ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేపమ్మా అని తలుపు తడితే ఇది లేవరు, మెయిన్ డోరు తూర్పు వైపు వాకిలి ఇది. ఆమెని మామూలుగా ఇది సదరన్ సైడ్ వాళ్ళ బెడ్రూమ్ కానుకొని బాత్రూమ్ ఉంది, బాత్రూము సదరన్ సైడ్ వస్తుంది. ఆ బాత్రూంలో కిటికీని సప్పిడి చేస్తే సార్లు వేస్తాడు, శబ్దం చేస్తే అని, అది అలవాటు వీళ్ళకి. ఎప్పుడన్నా లేట్ అయితే ఆమెను పంపిస్తే ఆమె శబ్దం చేస్తుంది, శాంచే పిలిచి తిరిగి వస్తుంది కృష్ణారెడ్డి దగ్గరికి.
సార్ లేవలేదండి శబ్దం చేస్తే అంటే అలానా అయితే నేను ఒకసారి పోయి ట్రై చేస్తాను. కృష్ణారెడ్డి కూడా పోతాడు. కృష్ణారెడ్డి పోయి అక్కడికి వెళ్తున్నప్పుడు అప్పుడు లేస్తాడు ఈయన. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, అవును, ఎద్దుల లక్ష్మీదేవి, ఎద్దుల ప్రకాశ్, కృష్ణారెడ్డి ఇలా మాటలు విన్న తర్వాత ఈయన రంగయ్య లేచి పరుపు చుట్టుకుంటాడు. పరుపు చుట్టుకొని కృష్ణారెడ్డితో పాటు పోయి ఆ వంట ఇంటి పక్కన వాళ్ళ పరుపులు పెట్టుకునే చిన్న స్థలం ఉంటుంది, అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాడు. పార్క్ వైపు వస్తాడు, జనరల్గా ఈ వైపు వస్తాడు తను. ఇది కృష్ణారెడ్డి కూడా పోయి చాలాసేపు కొట్టేసి వస్తాడు. వచ్చి వీళ్ళిద్దరు ఏమమ్మా లేలేదు సారు, మీరు కొట్టినా నేను కొట్టినా లేవలేదు, ఇంత నిద్రపోతున్నాడని మాట్లాడుతుంటేనే రంగన్న వచ్చి సార్ ఇక్కడ తలుపు తెరిచారు, సారు పడిపోయినాడని అరుచుకుంటూ వచ్చి కింద పడిపోతాడు. ఓకే. అప్పుడు ఎద్దుల ప్రకాశ్ కృష్ణారెడ్డి లోపలికి వెళ్తారు. వాళ్ళ వెనకనే కొంచెం లేటుగా ఈమె ఎద్దుల లక్ష్మీదేవి కూడా పోతుంది. ఏ వాకిలి గుండా పోతుంది? పార్క్ వైపు వాకిలి. ఆల్రెడీ కొద్దిగా తెరిచింటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకొని తూర్పు వైపు వాకిలి లాక్ చేసి ఉన్నారు లోపల నుంచి. పోయి వాళ్ళు చూస్తే హాల్లో చీకటి ఉంది, లైట్ లేదు. బెడ్రూమ్లోన ఏసీ రన్నింగ్లో ఉంది, ఓకే, లైట్ వెలుగుతుంది. ఈ తొంగి చూస్తే బ్లడ్ ఉంది మంచం కింది భాగంన, కాళ్ళ వైపు బ్లడ్ ఉంది. ఈ మనిషి లేడు. నెక్స్ట్ బాత్రూంలోకి పోయి చూశారు. ఆ బాత్రూంలోకి ఇట్లే కాంటది, అది బీరు అడ్డం పెట్టింటారు, చీకటి ఉంటుంది. పోయి చూస్తే మనిషి అక్కడంతా రక్తం ఉంది. ఇదేది టాయిలెట్ కమోడ్ మీద అంత రక్తము ఉంది. దాని కమోడ్ పక్కలనే ఇట్లా ఉన్నాడు, చెయ్యి ఇట్లా ఉంది, మనిషి ఇట్లా ఉన్నాడు. అంటే ఇక్కడ మాత్రం ఇంత రక్తం గడ్డగట్టి ఉంది. ఓకే, లోపల ఇంజురీస్ కనిపించడం లే, బ్లడ్ క్లాట్ అయిపోయింది. కాబట్టి ఎలా జరిగింది వాళ్ళకి అర్థం కాలేదు. చేయి పట్టుకొని చూశాడు ఆయన, చనిపోయినాడని అర్థమైంది. వెంటనే లేస్తేనే అక్కడుంటే ఆ బాత్రూమ్ వాకిల్ దగ్గర నుంచే నరేడి రాజశేఖరెడ్డికి ఫస్ట్ కాల్ చేశాడు. సౌభాగ్యం చేయలేడు కదా, అల్లుడు సునీత. అది 6:15:32 చేశాడండి. ఎంత? 6 గంటల 15 నిమిషాల 32 సెకండ్లకి. 47 సెకండ్లు ఉంది ఆ కాలు, ఓన్లీ 47 సెకండ్స్. ఓకే. దాంట్లో రాజా అని పిలుస్తాడులే. రాజా బావలేడు మనకు, ఇట్లా చనిపోయినాడు, బాత్రూంలో పడినాడు, ఇదంతా బ్లడ్ ఉంది, ఫోర్ హెడ్ మీద ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ ఒకవేళ ఈ క్లాట్ చూస్తే ఇంజురీస్ కనిపిస్తాయి, కానీ క్లాట్ ఉంది, గట్టి అయిపోయింది, బ్లడ్ కారి ఊజ్ అయిపోయి క్లాట్ ఉంది. ఈ వెనక ఇంజురీస్ ఏవి కనిపించడం లేదు, ఇలా ఉంది. ఈ చేయకున్న ఇంజురీ కూడా ఇలా అయింది. కాబట్టి ఇంజురీస్ ఎవరికి, ఈయనకే కాదు ఎవరికి. ఆ శవాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు పొజిషన్ అదే 7:30 ఆ ప్రాంతంలో కరెక్ట్ టైంలో బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ తలకి ఇంజురీస్ ఉన్నాయి, చేతికి ఇంజురీస్ ఉన్నాయి, అప్పుడు గమనించారు. ఓకే. వచ్చి తర్వాత కాంపౌండర్స్ వివేకానంద రెడ్డి బాత్రూంలో పడిపోయినాడైన సమాచారమే ఉండి వాళ్ళు అంతా డాక్టర్స్ సరంజామతో వచ్చారు, ఏమైందో సార్ కానీ. ఆ వచ్చిన వాళ్ళు దీన్ని తూడ్చారు బయటకు వచ్చిన తర్వాత. ఓకే. తూడిస్తే అప్పుడు ఈ ఇంజురీస్, హ్యాక్డ్ ఇంజురీస్ ఉన్నాయి, నరకుడు గాయాలంటారు తెలుగులో, హ్యాక్డ్ ఇంజురీస్ ఉన్నాయి. చూస్తేనే అది మర్డర్ అని అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు. దాంతోపాటు వెనక కూడా ఇంజురీస్ ఉన్నాయి, కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మనం మర్డర్ కేసు పెట్టాలని ఉంది. అంతవరకు ఏ విధంగా చనిపోయినాడు అనేది ఎవరికి క్లారిటీ లేదు. పైగా వివేకానంద రెడ్డి అజాత శత్రువు ఉన్నట్ల, ఆయనకు వ్యక్తిగతంగా శత్రువుడు ఎవరు లేడు. కాబట్టి అతను ఈ విధంగా మర్డర్ చేసింటారు ఎవరన్నా అనేది ఎవరికి అనుమానం రాదు. ఆయనకు మర్డర్ చేశారో సార్ మర్డర్ అని చెప్పినాకనే నాకు అనుమానం వచ్చింది, మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంతవరకు ఎవరికి అనుమానం రాదు. లేదు. ఇంట్లో వ్యక్తి చనిపోయారని ఫోన్ వస్తే షాక్ అవ్వాల్సింది పోయి ఓహో అలానా ఓకే అని ఎవరైనా ఫోన్ పెట్టేస్తారా? ఆ లేఖను దాచిపెట్టమని పిఏ కృష్ణారెడ్డికి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు చెప్పారు? 97 ఫోటోలు, 3 వీడియోలు, 12 వస్తువులు. వివేక మర్డర్ క్రైమ్ సీన్ చెబుతున్నదేంటి? ఆ క్రైమ్ సీన్లో దొరికిన ఆడమనిషి వెంట్రుక ఎవరిది? DNA టెస్ట్ ఎందుకు చేయలేదు? తండ్రిని చంపిన హంతకుడు బయట తిరుగుతుంటే సునీత ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాంటి భేతాళ ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానాలు రాబడదాం.